యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవ్. అండ్ ఇక్కడ నేను మసాలా రైస్ చేసిన. మసాలా అంటే ఏమీ లేదు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా బండ పువ్వు అవన్నీ వేసి తాలింపు వేసిన అంతే. చాలా బాగుంటుంది గ్రేవ్, చికెన్ గ్రేవ్కి. ఓకేనా, లవ్ యూ. యమ్మీ చికెన్ కర్రీ చేస్తున్నా. కొద్దిగా పెరుగు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే చికెన్ చాలా సాఫ్ట్ జ్యూసీగా బాగుంటుంది టేస్ట్. ఇలా కలిపి పక్కన పెట్టేసి దీనికి మసాలా రెడీ చేద్దాం మనం. ఓకేనా, చికెన్ మసాలా, కొద్దిగా అల్లం, కొద్దిగా ఎల్లిగడ్డలు, దీంతో పాటు కొద్దిగా ఉల్లిగడ్డలు, కొద్దిగా అంటే ఒక 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు. కానీ మొత్తం పేస్ట్ చేసుకోవద్దు, కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ వచ్చేసి దీంతో పాటు కొద్దిగా 7-8 లవంగాలు. ఇలా వేయడం వల్ల మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. కచ్చపచ్చ మిక్సీ పట్టేసుకుందాం, తాలింపుకి రెడీ చేద్దాం. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ చిన్నగా చేసి ఇప్పుడు పట్టి పెట్టుకున్న పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ, లవంగాలు, ఉల్లిగడ్డ ఇలా చేసి చూడండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కానీ మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చిగా ఉండొద్దు. ఉల్లిగడ్డ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది మనకు. ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ ఫ్లేవర్ మంచిగా ఫ్రై తొందరగా ఫ్రై కావాలంటే చిన్న టిప్, చిటికెడు ఉప్పు వేయండి, తొందరగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయింది, మంచిగా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఆల్రెడీ మనం చికెన్లో వేసి పెట్టుకున్నాం కాబట్టి సగం టీ స్పూన్ సరిపోతుంది. ఒకసారి ఇలా కలిపేసుకొని, కలర్ బాగుంటుంది చూడండి. ఇట్లా మనం ఉల్లిగడ్డ ఫ్రై చేసేటప్పుడే పసుపు వేయడం వల్ల కర్రీ కూడా కలర్ మంచిగా వస్తుంది. అండ్ చికెన్ 1 kg చికెన్ ఇది. మనకు ఎప్పుడైనా మొత్తం వాటర్ ఇంటే వరకు కొద్దిగా ఉడకనియాలి, ఎందుకంటే పెరుగులో వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ వాటర్ మొత్తం ఉడికిపోవాలి. అప్పుడు కారం తర్వాత వేసుకోవాలి. ఇలా వేసి వదిలేయడం వల్ల వాటర్ తొందరగా ఉడుకుతుంది. కలిపొద్దు, ఇలానే వేసి వదిలేద్దాం 5 నిమిషాలు. ఓకే, ఇక్కడ మసాలా, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా, కారం, మనం పసుపు ముందే వేసాం కాబట్టి పసుపు అవసరం. ఇలా మంచిగా ఉడకాలి. దాని తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలిపి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవీ రెడీ అవుతుంది. కలుపుదాం. ఇట్లా మంచిగా చూడండి, కలర్ ఎంత మంచిగా వచ్చిందో, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓన్లీ నేను పెరుగే వేసాను, ఇంకేం వేయలేదు. యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవీ రెడీ అవుతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. మనం ఫస్ట్ కొద్దిసేపు కుక్ చేసామంటే చికెన్కి మంచిగా ఉడుకుతుంది. ఓకే, ఒక 10 మినిట్స్ సరిపోతుంది. చికెన్ తొందరగా ఉడుకుతుంది కాబట్టి పెరుగు వేసుకోవడం వల్ల, కొంతమందికి చికెన్ తింటే వేడి అవుతుంది అంటారు కాబట్టి పెరుగు వేసుకోవడం వల్ల వేడి అనేది కాదు, చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్, బాయ్. ఇవాళ వచ్చేసి మీ అంటలక్క కిచెన్లో యమ్మీ చికెన్ గ్రేవ్. లవ్ యూ ఆల్, బాయ్.